ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినము మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత వ్యతిరేకులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు, మమ్మను శిక్షించలేదు, కానీ మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి కొనియాడి శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన మా జీవితములకు విడుదలనిచ్చి వర్ధిల్ల చెయ్యువాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత మమ్మను రక్షించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బలము, నా శైలముగా, నా కోటగా నన్ను రక్షింపనయ్యున్న నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున పోరాడి యుద్ధము చేసే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా బాధను దృష్టించియున్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నదని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడుకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము అని మాతో చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని
గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును అని పలికిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపనని ఒట్టు పెట్టుకున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని పలికిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానేరదు అని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని చెప్పిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని పలికిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు సమీపముగా ఉన్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేనే వారిని స్వస్థపరచదును అని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని చెప్పిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని వాగ్దానమిచ్చిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా సంతోషమును, నిత్యానందము కలుగును అని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చెయ్యు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా గుడారపు స్థలమున విశాలపరుచు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును అని చెప్పిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో, వారి అనారోగ్యంలో, బాధలో మిమ్మల్ని స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు తండ్రి. అయ్యా, మీరు వారి మొరలను విని ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా, హెచ్చించినారు. అయ్యా, వారి పట్ల మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మును కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మా పనిని, మా ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత, తెలివి చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. ప్రతి శత్రువు నుండి, అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా, ఎంతో కష్టపడుతుండగా, ఎక్కడెక్కడో జాబులు వెతుక్కుంటుండగా ఎలాంటి ఫలితం లేక బాధపడుచున్నారు దేవా. అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కని జాబులను వారికి దయచేయమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా,
దేవా. ఉద్యోగాలు లేని కారణాన్ని బట్టి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, అక్కరలు తీర్చలేకపోతున్నారు, ఎంతో కొరతలో బీదరికంలో జీవిస్తున్నారు దేవా. ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు తండ్రి. అప్పుల భారాన పడిపోతున్నారు దేవా. ఆర్థికంగా పతనమవుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన కొరతలను కూడా మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు చాలని జీతాలతోటి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు దేవా. పిల్లల్ని చదివించలేకపోతున్నారు, సరైన వస్తువులు లేక ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డల్ని ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ మీరే వారి చేతి కష్టాన్ని దీవించండి, క్రమక్రమంగా ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాన పడిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పులలో కూరుకుపోతున్నారు దేవా. వాటిని తీర్చుకోలేకపోతున్నారు, వాటి వడ్డీలు కట్టలేకపోతున్నారు. దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సహాయం దయచేయండి ప్రవ్వా. అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. రకరకాల అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎవరైతే ప్రియులు గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి వారికి మీరే సొంత గృహాలను అనుగ్రహించండి దేవా. నూతన గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సమస్తమును సమకూర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి, అక్కరలు కొరతలు తీర్చండి, కట్టేవారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. ఏ పరిస్థితుల్లో కూడా ఆ యొక్క గృహ నిర్మాణాలు ఆగిపోకుండా మీరే సహాయం చేయండి. కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహం అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అనేకుల చేత మోసగించబడుతుండగా మీరే వారికి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సర్వాధికారివి, సర్వసృష్టికర్తవు తండ్రి. భూమి నీదే, ఆకాశం నీదే ప్రవ్వా. సమస్తమును ఇచ్చుటకు శక్తి కలిగిన దేవుడవయ్యా. ఈ సమయాన ఎవరైతే అడుగుతున్నారో అడుగు ప్రతి వానికిని మీరే ధారాళముగా శ్రేష్టమైనవి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ లోన్ శాంక్షన్ సకాలంలో అయ్యేలాగున మీరే కృప చూపించండి దేవా. బ్యాంకు వారికి మంచి మనసునివ్వండి దేవా. లోన్ లేట్ ఇవ్వకుండా సహాయం చేయండి దేవా. మీరే ఆశ్రయపురమై ఉండండి దేవా. దయచేసి నీ బిడ్డలకు చక్కని ఆశ్రయాన్ని అందించండి దేవా. అయ్యా, మీ కనికరం చొప్పున, మీ కృప చొప్పున బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి దేవా. అడ్డులు ఆటంకాలను దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు మోసం చేసుకోకుండా, తిట్టుకోకుండా, నిందించుకోకుండా, దూషించుకోకుండా మీరే వారి మనసులను మార్చండి దేవా. క్షమించుకునే హృదయం కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఒకరినొకరు ప్రేమించుకొని జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. బిడ్డలు ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబ ప్రార్థనలు లేక జీవిస్తున్న క్రైస్తవ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరిగేలాగున సహాయం చేయండి. వారి అక్కరలు, కొరతలు,
సమస్యలు బాధల కొరకు భారం కలిగి ప్రార్థించే మనసును ప్రతి కుటుంబ సభ్యులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబ ప్రార్థనలకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను మీరే లయపరచండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా చేస్తున్న అపవాదిని మీరు దూరపరచండి దేవా. ప్రతి ఇంటిలో ప్రార్థన బలిపీఠం ఉండుటకు సహాయం చేయండి దేవా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసునివ్వండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు జరగక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు. భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్నారు దేవా. నీ బిడ్డల పట్ల గొప్ప సహాయం చేయండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీ అద్భుతాలను జరిగించండి దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఘనమైన కార్యాన్ని జరిగించండి. సంబంధాలు చూస్తుండగా ఏది మేలైనదో ఏది కాదో, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటో సమస్తము నీ బిడ్డలకు తెలియజేయండి దేవా. బిడ్డలు ఎవరి చేత మోసగించబడకుండా సహాయం చేయండి. అద్భుతాలు చేసే దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలైన వారందరూ వివాహాలు జరగక బాధపడుచుండగా, సంబంధాలు కుదరక నాకిక వివాహం జరగదా అని మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న బిడ్డలందరూ అందరినీ కనికరించండి దేవా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని చెప్పిన దేవుడు తండ్రి. ప్రతి సహోదరుడు సహోదరి ఎడల మీ కార్యాన్ని త్వరపెట్టి జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు మా కుటుంబాలలో శుభకార్యములు జరగవా, మా జీవితంలో మంచి కార్యములు జరగవా అని ఎందరైతే బిడ్డలు కృంగిపోతున్నారో దేవా, వారికి మీ సహాయాన్ని అందించండి దేవా. ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరూ జంటగా కలిసి మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయండి. బిడ్డల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసులు అవిశ్వాసులతో కాకుండా వారికి సాటి అయిన వారితో వివాహం జరిగించండి దేవా. వారికి తగిన వారిని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరు కలిసి సంతోషంగా జీవించుటకు మీరే సహాయం చేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. అట్టి ఆలోచనలను మీరు వారిలో నుండి తొలగించండి దేవా. మీ ప్రేమ కలిగి మీ మనస్సు కలిగి జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యలు భర్తలకు విధేయులై ఉండులాగున సహాయం చెయ్యండి. భర్తలు భార్యలను ప్రేమించు వారిగా సిద్ధపరచండి. వారిని నిష్ఠూర పెట్టకుండా, వేధించకుండా, కష్టాల పాలు చెయ్యకుండా సొంత శరీరం వల్లే ప్రతి భర్త భార్యను ప్రేమించేలాగున సహాయం చెయ్యండి అయ్యా. ఈనాడు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడులాగున సహాయం చెయ్యండి అయ్యా. ఎప్పుడు గొడవలు, అత్తామామల వలన, ఆడపడుచుల వలన భర్తలు భార్యలను బట్టి కుటుంబంలో గొడవలు రాకుండా మీరు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు కుటుంబాలను పాడు చేసే ప్రతి మనిషిని మీరు తీసివేయండి దేవా. దురాత్మ శక్తులు, చీకటి శక్తులను లయపరచండి దేవా. విడిపోయిన కుటుంబాలను మీరు కలపమని ఈ సమయాన ప్రార్థిస్తున్నాము తండ్రి. విడిపోవాలన్న ఆలోచనలను వారిలో నుండి దూరపరచండి దేవా. భర్త మరణించి లేక భార్య మరణించి లేక విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్న భర్తలను భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సింగిల్ పేరెంట్గా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా వారికి కావలసిన ధైర్యాన్ని, ఆదరణ, సహాయాన్ని అందించండి దేవా. వారెక్కడున్నప్పటికీ దేవా, మీరెక్కల చాటున వారిని భద్రపరిచి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి దుఃఖిస్తున్న పిల్లలను మీరు ఆదరించండి దేవా. ప్రతి బిడ్డను ఓదార్చండి దేవా. బిడ్డల్ని మీరు పోషించండి, మీరు ఎక్కల చాటున భద్రపరచండి. తల్లి లేని లోటును తీర్చండి దేవా. తండ్రి లేని లోటును మీరు తీర్చండి. అనాథలుగా మారి బాధల మధ్య జీవిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, అనాథలైన బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తారు, వారి గురించి హీనంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా నడుచుకుంటారు. దయచేసి బిడ్డల్ని రక్షించండి దేవా. తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. వారిని ప్రేమించండి తండ్రి. తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండి వారిని పోషించండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను అన్న దేవుడవు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మీరుండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని, సంతోషాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు తోడుగా ఉండండి. రాకపోకలు
రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. అధికారులకు లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చండి దేవా. వారు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డలకు పని ఒత్తిడి భారాన్ని కలిగిస్తున్న అధికారుల్ని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే మనసుని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు నీ బిడ్డలైన వారు కష్టపడి పనులు చేసుకుంటుండగా మీరే వారికి కావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఏ సమస్యను బట్టి, ఎవరిని బట్టి బిడ్డలు ఉద్యోగం కోల్పోయినారో సమస్తం ఎరిగిన దేవుడు, దయచేసి మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన వాటిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వాహనాలు, సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సొంతంగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలని బిడ్డలు ఎంతో కోరిక కలిగి ఉంటుండగా మీరే వారి కోరికను తీర్చండి దేవా. వ్యాపారాల కొరకు ఆర్థికంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. బిడ్డలు చదువుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండి మంచి జ్ఞానం చేత నింపండి. ఉద్యోగాలు చేసుకుంటుండగా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఈనాడు యవ్వనైన బిడ్డలు మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా, తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులైన వారు లోకంలో, పాపంలో పడిపోకుండా, చెడు అలవాట్లకు బానిసలుగా జీవించకుండా మీరే వారి జీవితాలను మార్చండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేరు పేరున రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. జాబ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్నికంచెగా ఉంచి కాపాడండి దేవా. చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, రకరకాల పనుల కొరకు బిడ్డలు బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. దుష్టుడు ముట్టకుండా, ఆటంకాలకు గురి చేయకుండా, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప శాంతి, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా దేశాన్ని మీరు రక్షించండి దేవా. మా దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. చక్కని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలను రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు కావలసిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచె నుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డల్ని ధైర్యపరచండి దేవా. వారు చేసే పనులంతటిలో మీరు తోడుగా ఉండండి. మీ కృపను వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. వారి బంధకాలను తెంపండి దేవా. బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు రకరకాల కారణాలను బట్టి ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసుల మధ్య జీవిస్తున్నారు దేవా. ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డలు ఉంటున్నారు దేవా. వ్యాపారాలు సాగక కన్నీరు కార్చేవారు ఉంటున్నారు దేవా.
ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ప్రవ్వా. వివాహాలు జరగక, ప్రయత్నాలు నెరవేరక, సంబంధాలు కుదరక నెమ్మది లేని జీవితాలను జీవిస్తున్న బిడ్డలుంటున్నారు దేవా. అందంగా లేరని, ఆస్తులు లేవని, ఉద్యోగం లేదని, చదువు లేదని, కట్నం ఇవ్వలేరని, తల్లిదండ్రులు లేరని, ఇలా రకరకాల కారణాలను బట్టి వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డ ఎడల మీరే అద్భుత కార్యాన్ని ఈ దినమున జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, చిన్న బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యలతో, జన్యుపరమైన వ్యాధులతో, నొప్పులతో, స్వస్థత లేక దుఃఖిస్తున్న బిడ్డలను మీరు స్వస్థపరచండి దేవా. ఏమీ తెలియని బిడ్డలు దేవా, పసి మనసులు, వారిని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో, వారి సమస్యలు, శ్రమలు, బాధలు ఎలాంటివో దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి అవకాశాన్ని దయచేయండి ప్రవ్వా. వీసా దొరక్క బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో వీసా పొందుకొనుటకు సహాయం చేయండి. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి పనులకు వెళ్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి. బిడ్డల్ని బలపరచండి. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు పంట వేయాలని ఆర్థికంగా బాధపడుచుండగా అట్టి కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు కూడా మీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరూ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కార్పొరేట్ కాలేజీలలో, హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. యజమానుల ఒత్తిళ్ల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల్ని సజీవులనుగా ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతోమంది ఈనాడు ప్రవ్వా రకరకాల సమస్యలతోటి, బాధలతోటి, శ్రమలతోటి కృంగిపోతున్నారు దేవా. పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల్ని బాధించే సమస్యలను, నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తీసివేయండి దేవా. ఈనాడు ప్రవ్వ ఎంతో మంది కుమార్తె మారలేదని, కుమారునిలో మార్పు రాలేదని, భర్తలో రక్షణ లేదని, భార్యలో మార్పు లేదని, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, తోడబుట్టిన వారికి మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల భయాలను కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంతో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలనివ్వండి దేవా. ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ శత్రువుకు, ఏ సమస్యకు, ఏ వ్యాధికి బిడ్డలు భయాందోళనకు గురవుతున్నారో అట్టి వాటి నుండి వారిని రక్షించండి దేవా. భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే మనసును అనుగ్రహించండి దేవా. బలవంతుడవగు దేవుడవైన మీపైన ఆధారపడి శోధనల యందును, శ్రమల యందును తప్పిపోక, లోకానికి, లోకస్తులకు భయపడక మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా బ్రతికే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హృదయంలో నెమ్మది లేక, మనసులో సంతోషం లేక, కలవరాల మధ్య జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ లోకంలో ఐశ్వర్యం, ఘనత, ధనం, చదువు, ఉద్యోగం ఇవేమీ మాకు సంతోషం ఇవ్వలేవు. కానీ మీరు మాత్రమే మాకు సంతోషాన్ని ఇవ్వగలరు. మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మను నిందించే వారిని, అవమానపరిచే వారిని, వేధించే వారిని, వారి ఇష్టానుసారమైన
మాటలతో బాధించేవారిని, మాపై పగ సాధించేవారిని, మమ్మను ద్వేషించేవారిని, చులకనగా మా గురించి మాట్లాడేవారిని మీకే అప్పగిస్తున్నాము దేవా. మీరే వారిని మార్చండి దేవా. మేము కూడా వారిని ప్రేమించి క్షమించే మనసు కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. క్రీస్తు కలిగి ఉన్న మనసును మేము కూడా కలిగి ఉండటకు సహాయం చెయ్యండి అయ్యా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ దినమున మాకు కావాల్సిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మేము ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో తప్పిపోకుండా మీ దృష్టికి నమ్మకస్థలంగా జీవించుటకు సహాయం చెయ్యండి. నీ పరిచర్య చేస్తున్న బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పరిచర్యను, సేవను మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, సహోదరి సహోదరులను, వృద్ధాప్యంలో ఉన్నవారిని, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, ఎవరి గురించి, ఏ పరిస్థితి గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్నే హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.